హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ బడ్జెట్ 6 లక్షలు మరియు మీకు మంచి బూట్ స్పేస్ ఉన్న కారు కావాలా? మీ బడ్జెట్లో 10 కార్ల జాబితా ఇక్కడ ఉంది. మరియు వివిధ రకాల ఎంపీవీ, సెడాన్, కొన్ని హ్యాచ్ బ్యాక్లు మరియు ఎస్యూవీలను ఎంచుకోవడానికి ఆశ్చర్యకరంగా మంచివి. ట్రైబర్ యొక్క ఉప 4 మీటర్ల కొలతలు మిమ్మల్ని మోసం చేయనివ్వదు. ఇది సగటు పరిమాణంలో ఉన్న పెద్దలకు కూడా ఆశ్చర్యకరంగా ఉపయోగించగల 3వ వరుస సీట్లను కలిగి ఉంది. కానీ మీకు అవి అవసరం లేనప్పుడు మీరు 3వ వరుస సీటును వెనుకకు మడవడమే కాకుండా ఆ సీట్లను పూర్తిగా తీసేయచ్చు. అందువలన 2 వరుసల కాన్ఫిగరేషన్లో ట్రైబర్ యొక్క 625 లీటర్ బూట్ స్పేస్ ఎర్టిగా కంటే పెద్దది. టిగోర్ పరిగణించదగిన మరొక ఎంపిక. ఈ జాబితాలో ఉన్న ఏకైక సెడాన్ మాత్రమే కాదు, దాని 419 లీటర్ బూట్ స్పేస్ కూడా అమేజ్ కంటే ఆచరణాత్మకంగా పెద్దది. అమేజ్ 420 లీటర్ బూట్ స్పేస్ను కలిగి ఉండగా, బూట్ లిడ్ కోసం టిగోర్ యొక్క హైడ్రాలిక్ స్ట్రెట్లు కార్గో ప్రాంతంలో చొచ్చుకుపోయేలా సీ హింజ్ లేదని నిర్ధారిస్తోంది. ఇక్కడ కూడా బేస్ వేరియంట్ మాత్రమే. మా బడ్జెట్ పరిమితులు 6 లక్షలు. 6 లక్షల పరిమితి శరీర శైలుల పరంగా చాలా ఎంపికలను తెస్తుంది. ఎంపీవీ మరియు సెడాన్ తర్వాత జాబితాలో 3వ కారు ఎస్యూవీ. మరోసారి బేస్ వేరియంట్ మాత్రమే మా బడ్జెట్ పరిమితిని కలుస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా 405 లీటర్ల పెద్ద బూట్ను ప్యాక్ చేస్తుంది. ఆశ్చర్యకరంగా ఇది మ్యాగ్నెట్ కంటే చాలా పెద్దది. ఇది కిగర్తో ఫ్రేమ్ను పంచుకోవడమే కాకుండా పెద్దదిగా కనిపిస్తోంది. పంచ్ ఈ జాబితాలోని మరొక ఎస్యూవీ, కానీ సాధారణ B2 సెగ్మెంట్ ఎస్యూవీల కంటే చిన్న కొలతలు కలిగి ఉంది. ఇది 366 లీటర్ బూట్ స్పేస్ను కలిగి ఉంది మరియు ఇది B1 సెగ్మెంట్ కారుకు ఆశ్చర్యకరంగా పెద్దది. మరోసారి కారు యొక్క బేస్ వేరియంట్ మాత్రమే ఈ జాబితాలోకి ప్రవేశించడంలో సహాయపడుతుంది. వ్యాగనర్ 341 లీటర్ బూట్ స్పేస్ను కలిగి ఉంది. ఇది ఇప్పటివరకు ఈ జాబితాలో చేరిన మొదటి హ్యాచ్ బ్యాక్ మాత్రమే కాదు, 6 లక్షల ఎక్స్ షోరూమ్ బడ్జెట్ కూడా. మాగ్నైట్ ఇదే ప్లాట్ఫామ్ను పంచుకున్నప్పటికీ కిగర్ కంటే చిన్న బూట్ స్పేస్ను అందిస్తోంది. దాని 336 లీటర్ కార్గో సామర్థ్యం ఇప్పటికీ గౌరవప్రదంగా ఉంది. మ్యాగ్నైట్ కూడా కేవలం 1 వేరియంట్ మాత్రమే కలిగి ఉంది. దీని ధర 6 లక్షలు. మీరు ఎస్యూవీ బాడీ స్టైల్ను ఇష్టపడితే పరిగణించదగిన మరొక కారు సిట్రాన్ C3. దీని 315 లీటర్ బూట్ స్పేస్ సహేతుకంగా పెద్దది, కానీ B2 సెగ్మెంట్ ఎస్యూవీ నుండి మేము మరింత ఆశించాం. చాలా చిన్నదైన సెలెరియో కూడా అదే కార్గో సామర్థ్యాన్ని అందిస్తోంది. మరోసారి కేవలం బేస్ లైవ్ వేరియంట్ ధర కంటే తక్కువ, 6 లక్షలు. కొత్త తరం సెలెరియో మా బడ్జెట్ ప్రమాణాలకు అనుగుణంగా పెట్రోల్ మాన్యువల్ పవర్ ట్రైన్తో 3 వేరియంట్లను కలిగి ఉంది. VXI పెట్రోల్ ఆటోమేటిక్ ధర కంటే కొంచెం ఎక్కువ మాత్రమే, 6 లక్షలు. మరియు మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పై ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఇది పరిగణించదగినది. సెలెరియోలోని ఇతర ఆకర్షణీయమైన విషయం ఏంటంటే దాని మైలేజ్. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఇది 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాగ్దానం చేస్తుంది మరియు ఆటోమేటిక్తో దాదాపు 27 కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది అని పేర్కొంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.